చాలా అలసిపోయి ఎండంతా మనిషికి పట్టేసి ఎండలో నడిచి వచ్చిన వాడికి మీరు ఇంత పెద్ద గిన్నెడు మంచి కూల్ వాటర్, లెమన్ వాటర్ మంచిగా కలిపి మీరు వారికి ఇవ్వండి. వారు దాన్ని తాగిన వెంటనే అబ్బా మీ కడుపులు చల్లగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని దీవించను గాక అన్నారనుకోండి, ఆ దీవెన ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీకు ఏసీ కారులో వచ్చి ఏసీ రూమ్లో నుంచి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ గదిలోనికి కూర్చోగానే మీరు అదే లెమన్ వాటర్ తీసుకెళ్ళి ఇవ్వండి. మీరు వద్దండి నేను లెమన్ వాటర్ తాగట్లేదు అంటారు. అంటే అలసిపోయి ఎండలో వచ్చిన వ్యక్తికి ఒక చల్లని నీరు ఎట్లుంటుందో దూరదేశం నుంచి వచ్చిన శుభ సమాచారం అట్లుంటుందని సామెతల గ్రంథకర్త అంటాడు ఒక చోట. అలసి ఉన్న వాడికి చల్లని నీళ్లు ఎలా ఉంటాయో అనే మాటను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు దీన సేవకుడు ఉన్నాడు, అతనికి చాలా అక్రత ఉందండి, బిడ్డలను చదివించుకోవాలి, చాలా అవసరతలో ఉన్నారు, ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళే, కానీ ఈరోజు అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చారు, ఇప్పుడిప్పుడే పరీక్షింపబడుతున్నారు దేవునితో. వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరత ఉంది, ఆ మినిస్ట్రీకి చాలా అక్కరత ఉంది, వాళ్ళు అవన్నీ కట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటువంటి సేవకుడి దగ్గరికి నువ్వు తీసుకెళ్ళి అదే అమౌంట్ చేతిలో పెట్టావనుకో, అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా కుటుంబాన్ని దేవుడు చాలా దీవించాలి, అయ్యగారు మిమ్మల్ని చాలా దేవుడు దీవించాలని హార్ట్ఫుల్గా దీవిస్తారే, అక్కడ నీకు ఆ బ్లెస్సింగ్ రెట్టింపు అయిపోద్ది. పరలోకములోనికి ఆ బ్లెస్సింగ్ అసలు నీ యొక్క అకౌంట్లో జమ చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ.